దేవుని యొక్క వాక్యమును బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి, ఆయనను సేవించాలి, ఆయన పాదముల మీద కూర్చొని ఆయన మాటలు వినాలి అని చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15 వచనములు చదువుకున్నాం రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. అమూల్యమైన సమయంలోనికి మేము వచ్చాము, నీ పాదముల మీద కూర్చున్నాము. ఏమి మాతో మాట్లాడబోచున్నావో ఆ మాటలు మంచి నేలను పడిన విత్తనమోలే మా హృదయంలో పడి ఫలించుటకు సహాయము దయచేయండి. వాక్యానుసారముగా జీవించుటకు మాకు నేర్పించండి. అపాయకరమైన రోజుల్లో మేమున్నాం. మా ఉనికిని మేము కాపాడుకొనుచు, మా భక్తిని కాపాడుకొనుచు, నీకు దగ్గరగా సమీపముగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. వారి పేరది, వారికి వాక్యము పెట్టిన పేరది. అలా రండని చెప్పుకుంటున్నవారు ఏమని చెప్పుకుంటున్నారు? అరే మనము ఈరోజు కానీ రేపు కానీ పలానా ఊరు వెళ్దాం, పలానా రాష్ట్రం వెళ్దాం, పలానా దేశం వెళ్దాం, అక్కడ 1 సంవత్సరం ఉందాం, మన కుటుంబాలు ఇక్కడే ఉండని, మన కుటుంబాలు బ్రతకాలి అంటే, మనకు పోషణ జరగాలంటే ఇక్కడ మనకు అవకాశం లేదు. కాబట్టి మనము అక్కడకు వెళ్ళి 1 సంవత్సరము ఉండి లాభము సంపాదింతుము రండి. మనము బ్రతుకుట కొరకు లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకుంటున్న వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి జరగబోతుందో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీ ఊపిరి ఏ పాటిది? మీ ప్రాణము ఏ పాటిది? ఇన్ని అనుకుంటున్నారే, మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఇన్ని ఆలోచించారు కదా, ఇన్ని తలంపులు మీకు వచ్చాయి కదా, మీ జీవమే పాటిది? మీ ఊపిరి ఏ పాటిది? కొంతసేపే కనపడి అంతలోనే మాయమైపోతారే. కొంతసేపు కనిపించినట్టే కనిపించి అంతలోనే మాయమైపోతారే. ఎన్ని పదాలు దేవుడు అటువంటి వారి కొరకు రాశాడో తెలుసా బైబిల్లో? త్రాసు మీద ధూళి వంటి వారు, ఒలికిపోయిన తర్వాత ఎత్తలేని నీరు వంటి వారు,
అడవి గడ్డి పువ్వు వంటి వారు. మీ జీవమే పాటిది, మీ ప్రాణమే పాటిది. ప్రియమైన వాళ్ళారా, అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వీరి ఉద్దేశం మంచిదే, వీరి ఆలోచన మంచిదే. వ్యాపారము చేసి లాభము సంపాదించాలి, వ్యాపారము చేసి మన జీవితమునకు ప్రయోజనమును సమకూర్చుకోవాలి, బ్రతకాలి కదా. ఇక్కడ మనకు వీలు కలగలేదు, ఇక్కడ మనం అనుకున్నట్లుగా జరగలేదు. ఒకానొక చోటికి వెళ్దాం, ఒకానొక పట్టణంలోకి వెళ్దాం, లాభము సంపాదిద్దాం. ఒక సంవత్సరం ఉండి, లేకపోతే కొన్ని నెలలుండి లాభము సంపాదిద్దాం. మీ జీవము ఏ పాటిది? ఈ రోజున మనుషుల యొక్క ఆలోచనలు అలాగే ఉన్నాయి. అమెరికాకు వెళ్ళి కొంతకాలం ఉండి లాభము సంపాదించుకొని తిరిగి వద్దాం, లేకుంటే ఇంగ్లాండ్ వెళ్ళి, ఆస్ట్రేలియా వెళ్ళి, కెనడా వెళ్ళి కొంతకాలం అక్కడ సంపాదించి తిరిగి వద్దాం. వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడికి సంపాదన కోసం వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలాంటి వార్తలు వింటున్నాం మనం? వారు వీకెండ్కి వెళ్ళి పలానా చోట మునిగిపోయి చనిపోయారు వార్తలు. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై వారు చనిపోయారు. లేకుంటే వారు ఉన్న చోటున అగంతకుడు ఎవడో వచ్చి కాల్పులు జరిపాడు, వాళ్ళు చనిపోయారు. ఎన్నో ఆలోచనలతోటి, ఎన్నో కలలతోటి, ఎంతో పెద్ద ప్రణాళికతోటి వెళ్ళారు కదా. మీ జీవము ఏ పాటిది? మీ ప్రాణము ఏ పాటిది? మీ బ్రతుకు ఏ పాటిది? ఆలోచన మంచిదే, కాదంటలేదు. అలాంటి వారి కొరకు దేవుడేమన్నాడు? జవాబు 15వ వచనం. కాబట్టి అలా అనుకుంటున్న వారులారా, కాబట్టి ప్రభువు చిత్తమైతే, 15వ వచనం అమ్మ, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి. వీళ్ళందరూ ఇప్పుడు చేయాల్సిన పని అదే. వీళ్ళకు ఒక ఆలోచన ఉండాలి. ఇలాగ ఆలోచించుకునే మనందరికీ కూడా ఈ ఆలోచన ఉండాలి. ఏమనాలి? ప్రభువు చిత్తమైతే, ప్రభువా నేను పలానా ఊరెలా వెళ్దాం అనుకుంటున్నాను, పలానా దేశం వెళ్దాం అనుకుంటున్నాను, అక్కడ నేను కొంతకాలం ఉందాం అనుకుంటున్నాను, లాభము చేసుకొని వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాం అనుకుంటున్నాను. నీ చిత్తమైతే దానిని ఖచ్చితముగా జోడించాలి, దాన్ని ఖచ్చితముగా మనము ఆ ప్రణాళికలో చేర్చాలి. మనము బ్రతికి ఉండి ఇది అది చేతము అని చెప్పుకోవాలి. రేపేమి సంభవించబోనో తెలియదు, ఎల్లుండి ఏమి సంభవించబోతుందో తెలియదు. ప్రభువా నేను ఇలా అనుకుంటున్నానయ్యా, నా బిడ్డల కొరకు నేను ఇలా అనుకుంటున్నా, లేకుంటే నా జీవనోపాధి కోసం ఇలా అనుకుంటున్నా. నీ చిత్తము జరిగించవా? నీ కృప, నీ చిత్తము, నీ ఉద్దేశము నా ఆలోచనకు అనుమతించవా? మన ఆలోచనలు సఫలమవ్వాలంటే, మన కోరికలు నెరవేర్చబడాలంటే ఖచ్చితముగా ప్రభు చిత్తము కావాలి. నీవు అనుకున్న దానికి ఆ ప్రభు చిత్తము తోడైతే నీవు క్షేమముగా ఎంత దూరమన్నా వెళ్ళు, అక్కడ లాభము సంపాదించుకొని తిరిగి రాగలవు. విమాన ప్రయాణాల ద్వారా వెళ్ళి, రైలు ప్రయాణాల ద్వారా వెళ్ళి, బస్సు ప్రయాణాల ద్వారా వెళ్ళి, ఎన్నో కలలతోటి, ఎన్నో ఆలోచనలతోటి అర్ధాంతరంగా ఈ లోకంలో ఎంతమంది విడిచిపెట్టట్లేదు? ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ప్రణాళికలు, ఎంతెంతో నేను సంపాదించాలి. మీ జీవము ఏ పాటిది? ప్రియమైన వాళ్ళరా, అటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అటువంటి భయంకరమైన
ప్రమాదకరమైన రోజుల్లో మనమున్నాం. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏదైనా సంపాదించుకోవాలి అంటే దాని వెనకాల దేవుడి యొక్క అనుమతి ఉండాలి. నువ్వు ఏదైనా లాభము గురించి ఆలోచిస్తున్నావంటే ఆ లాభము నీకు ప్రయోజనకరమయ్యేటట్లుగా దేవుడు చేయాలి. ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఏమంటున్నాడు చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8:12 చదవండి. అది కాదు, అదేనమ్మా. 8:18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేసేవాడు ఆయనే. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. ముందు నువ్వు ఏ పని మొదలుపెట్టినా, నువ్వు ఏ చోటుకు వెళ్ళినా, ఏ లాభము గురించి ఆలోచించినా అక్కడ నీ దేవుడైన యెహోవాని జ్ఞాపకము చేసుకో. మీరు భాగ్యము సంపాదించుకునేటకరు, మీరు లాభము సంపాదించుకోవాలంటే, మీరు వ్యాపారము చేసి మేలు పొందాలంటే ఇప్పుడు మీకు భాగ్యము కలుగు చేయబోతున్నాడు. దాని కొరకు మీకు సామర్థ్యము కలుగు చేసేది కూడా ఆయనే. దాని కొరకు మీకు జ్ఞానమును సమకూర్చేవాడు కూడా ఆయనే. ఆయన అనుమతి తీసుకోవాలి మనం. ప్రభువా, ఇదిగో నీ చిత్తమైతే నేను ఇలా అనుకుంటున్నాను, దీనిని జరిగించు. నేను భాగ్యము సంపాదించుకోబోతున్నాను, నేను లాభము సంపాదించుకోబోతున్నాను, నేను వ్యాపారము చేయబోతున్నాను, నేను పెద్ద పెద్ద చదువులు చదవటానికి వెళ్ళబోతున్నాను. దాని కొరకు నాకు సామర్థ్యము కలుగజేసేవాడు నీవేనయ్యా. ఇప్పుడు నేను ప్రయాణం మొదలుపెట్టా, ఇప్పుడు నేను నా ఆలోచనలను ప్రారంభించా. ఇందుకొరకు నాకు జ్ఞానం ఇచ్చేవాడు నీవే, ఇందుకొరకు నాకు సామర్థ్యము కూడా కలుగు చేసేవాడివి నీవే. నేనెన్నో అనుకుంటాను, రేపేదో మొదలు పెడతాను, ఏదో జరిగింది, ఆ ప్రమాదం నాకొద్దు. మీ జీవం ఏ పాటిది అంటున్నావు కదా, నిజమే. నా ప్రాణం ఏ పాటిది, నా జీవం ఏ పాటిది. నీ చిత్తమయ్యా, నీ చిత్తమైతే, ఇన్ని ఆలోచనలు వెనుక నీ అనుమతి ఉంటే అది చేసి ప్రారంభిద్దాం. ఈరోజు నువ్వు ఎన్నెన్ని అనుకుంటున్నావో, ఈరోజు నీ హృదయంలో ఎన్నెన్ని ఆలోచనలు ఉన్నాయో, నీ పిల్లల కొరకు, నీ కొరకు ఎక్కడెక్కడికి వెళ్ళి లాభము సంపాదించాలనుకుంటున్నావో వాటన్నిటి వెనకాల నీకు సామర్థ్యము కలుగు చేసేవాడు ఆయనే. దానిలో సఫలత కలుగు చేసేవాడు ఆయనే. ఎన్నో ప్రమాదముల మధ్య, ఎన్నో అపాయముల మధ్య నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ వ్యాపారము చేసి లాభము సంపాదించుకుని తిరిగి వచ్చేటట్టు చేయగలిగేవాడు ఆయనే. నా జ్ఞానం అండి, నా బలం అండి, నా సామర్థ్యం అండి అని అనుకుంటే అటువంటి వారి గురించి దేవుడు అంటున్నాడు, రేపేమి సంభవించబోనో నీకు తెలియదు. ఆ ధనవంతుడు తన కొట్లన్నీ విప్పి చాలా సంపాదించాడు, కొట్లలో సమకూర్చాడు. ఆయన అదృష్టం, ఆ సంవత్సరం పంట బాగా పండింది. తన మది నిండా లాభపు ఆలోచనలే, తన మది నిండా సౌఖ్యపు ఆలోచనలే. నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. ఏమనుకోవాలో తెలుసా ఆయన? నా ప్రాణమా, నీ దేవుడు ఇంత నీకు సమకూర్చాడు, నీ పాత కొట్లన్నీ కూడా కొట్టేసి ఎన్నో కొత్త కొట్లు నువ్వు కట్టించుకున్నావు, దానిమంతా సేకరించావు. నువ్వు దేవునికి ఏమనాలో తెలుసా? దేవా, నీ చిత్తమైతే దీన్నంతటిని అనుభవించటానికి నీ కృప చూపు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలా, ఇచ్చిన దేవుణ్ణి ఆలోచించాలా. ఆ సామర్థ్యము తనదే అనుకున్నాడు, ఆ అదృష్టము తనదే అనుకున్నాడు. నాకు కాకపోతే మరి ఎవరికి అనుకున్నాడు? ఏమంటున్నాడు దేవుడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ దేవుడు నీ ప్రాణమును అడుగుతున్నాడు.
నీవు సంపాదించుకున్నవి ఏమవుతాయి? ప్రియమైన దేవుని ప్రజలారా, అటువంటి వారందరూ దేవుని దృష్టిలో వెర్రివాళ్ళు. వద్దు, మనము దేవుని దృష్టిలో వెర్రివాళ్ళము కాకూడదు. దేవునికి ఇష్టలం అవ్వాలి. ఆ రోజు ఆ ధనవంతుడు ఆ ప్రార్థన చేయలేకపోయాడు. నా ప్రాణమా, నువ్వే తిను, నువ్వే త్రాగు, నువ్వే సుఖించు అనుకొని విర్రవీగాడు. ఆ రాత్రి దేవుడు తన ప్రాణంని అడిగాడు. ఏమైంది? సంపాదించిన సంపద, సంపాదించిన ధాన్యము, సంపాదించిన కొట్లు తన కళ్ళ ముందే ఉండగా ఆ రాత్రి ఆయన పిలువబడ్డాడే. మీ జీవము ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయే, మాయమైపోయే ఆవిరి వంటి వారు కదా. ఎస్, ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి ముందు ఎన్ని ఆలోచనలు మనకు వస్తున్నా ఆ ఆలోచనలన్నిటికంటే ముందు దేవుని పెట్టి నీ చిత్తమైతే ప్రభువా, ఆ పదము నేర్చుకుందాం. నీకిష్టమైతే ప్రభువా, రేపు రోజు నాది కాదు, నీది. అది నాకు నువ్వు ఇవ్వాలి అంటే నీ తోడు నాకు అవసరం. నా ఉద్యోగానికే కావచ్చు, నా వ్యాపారానికే కావచ్చు, నా పెద్ద పెద్ద చదువులకే కావచ్చు, నీ చిత్తమైతే. ఈరోజు ఎంతోమంది ఎన్నెన్నో ఆలోచనలతోటి, ఎన్నెన్నో ప్రణాళికలతోటి వారు ప్రారంభించారు. వారి జీవితాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టేస్తున్నారు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ప్రసంగి 5:19. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది అనుకోవాలి. దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధినిస్తాడు. దేవుడు ఒకరికి వ్యాపార లాభం ఇస్తాడు. దేవుడు ఒకరికి ఎన్నో అలాంటి అవకాశాలు ఇస్తాడు. ఇప్పుడు దానిలో తన భాగమును అనుభవించటానికి, ఆయన బ్రతికినంత కాలము సంతోషముగా అన్నపానములు పుచ్చుకోవటానికి, ఇప్పుడు అన్న మూడో మాట, తన కష్టార్జితమునందు. ఎవరి కష్టార్జితం ఉండేది? తన కష్టార్జితమునందు సంతోషించటానికి వీలు కలుగు చేయాల. ఈరోజు వాళ్ళండి ఒకే కుటుంబానికి చెందిన వారండి. దేవుడి దర్శనము కోసం వెళుతూ అందరూ ఒకే ప్రమాదంలో చనిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? దేవుని దర్శనము కోసం. వాళ్ళందరూ దేవుని దర్శనము ముగించుకొని తిరిగి వస్తున్నారండి. వారి ఇళ్లకు బయలుదేరారు. అందరూ ఒకేసారి ప్రమాదంలో చనిపోయారు. నువ్వు ఎక్కడికి వెళ్ళగలవో, ఎక్కడి నుంచి మళ్ళా తిరిగి రాగలవో నీ చేతిలో లేదది. వెళ్ళింది దైవ దర్శనమే, వెళ్ళింది దేవుని దగ్గరికే. కానీ మన ప్రాణము ఏ పాటిది? మన జీవము ఏ పాటిది? ప్రభువా, నీ చిత్తమైతే నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, అక్కడికి వెళ్ళే వరకు నీ కృప తోడుంచు. ప్రభువా, నీ చిత్తమైతే నేను అక్కడి నుంచి తిరిగి రావాలనుకుంటున్నా, నీ చిత్తము నాకు తోడుగా ఉంచు. ఆయన చిత్తం లేకుండా ఏమీ జరగదు. సామెతలో ఎన్నోసార్లు మనం అనుకున్నాం. ఆ వచనాన్ని చూపిస్తానండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 19:21. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. చాలు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుడతాయి. మన హృదయమే కోరికల పుట్ట, మన హృదయమే ఆలోచనల పుట్ట. నేను అక్కడ వరకు వెళ్ళి లాభం సంపాదించాలా, నేను అక్కడకు వెళ్ళి చదువు చదవాలి, నేను అక్కడ వరకు వెళ్ళి ఏదో చేయాలి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయి.
ఒకటి కాదు, రెండు కాదు, అనేకములుగా పుడతాయి. కానీ ఆ ఆలోచనల వెనకాల దేవుని యొక్క చిత్తము ఉండాలి. అందుకే అక్కడ ముగింపులో ఆ మాట అన్నాడు, వాటిలో యెహోవా తీర్మానమే స్థిరము. నీవు ఇన్ని అనుకొని బయలుదేరావు, నువ్వు ఇన్ని ఆలోచించి బయలుదేరావు, కానీ నీ ముగింపు ఏంటో నీకు తెలియదే అని దేవుడు అనుకుంటాడు. నీ చిత్తం ఏమిటి ప్రభువా, నీ ఉద్దేశం ఏమిటి ప్రభువా, నా జీవితంలో జరిగించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ లోకంలో అనేక తలంపులు కలిగి జీవిస్తాం, అనేక ఆలోచనలు కలిగి జీవిస్తాం. ప్రభువా, నేను ఇది చేయాలనుకుంటున్నా, నీ చిత్తము దీనికి అనుగ్రహించు. ఈ లాభము కోసం నేను ఆలోచిస్తున్నా, దీనికి నీ యొక్క చిత్తము నెరవేర్చు. కష్టార్జితములో సుఖము అనుభవించాలండి. ఈరోజు సుఖము అనుభవించకుండానే, ఈరోజు వారు ప్రయాసపడి కష్టపడి దానిలో అనుభవం పొందకుండానే వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలామంది. ఎవరు ఊహించగలరు? పోయిన ఆదివారము ఈ రోజుకి విజయవాడ ఎలాగుందో తెలుసా? ఖమ్మం ఎలాగుందో తెలుసా? జలప్రళయం. ఎంతమంది వెళ్ళిపోయారో లెక్కలేదు. లెక్కకి పేపర్కి 50 చిల్లరో ఎంతమందో దొరికారు, ఇంతమంది చనిపోయారని. లెక్కలేని వాళ్ళు ఎంతమందో. ఆ వైనాడులో కేరళ ప్రవాహం. ఎవరు అనుకుంటారు ఈ రాత్రి ప్రవాహం వస్తుందని? పోనీ హెచ్చరిక చేస్తేనో, ఒకవేళ పగలో వస్తేనో మనం జాగ్రత్త పడతాం. రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు వస్తుందే, నీకెన్నో ఆలోచనలు ఉంటాయి, నీకెన్నో ప్రణాళికలు ఉంటాయి. దేవుని చిత్తం నీకు తెలియదు. ఏ రాత్రి, ఏ నిమిషం, ఏ గడియ ఏమి సంభవించబోతుందో. భూకంపాలను ఎప్పుడు వస్తాయి? రాత్రులే వస్తాయి. నిద్రలో కన్ను మూసిన వారు కన్ను మూసినట్టుగానే. వరద లేక పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? రాత్రులే. కన్ను మూసి కన్ను తెరిచే లోపు, రెప్పపాటులో ఎన్నో రైలు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? రాత్రులు. ఏ పాటి వారమండి మన బ్రతుకులు? ఏ పాటివి? మన జీవితం ఏ పాటిది? ఆలోచిస్తున్నామా? దేవుని తీసుకొచ్చి ముందు పెడుతున్నామా? నా జీవితంలో దేవుని, అందుకే ద్వితీయోపదేశకాండంలో మీరు చూపించాను, నీ దేవుడిని యెహోవాని జ్ఞాపకము చేసుకో. ఆయనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆయన ముందు పెట్టుకొని అప్పుడు నువ్వు పని మొదలుపెట్టు. ప్రభు చిత్తమైతే మనము ఇది అది చేతమని చెప్పుకోవాలంటున్నాడు. దేవుని చిత్తమైతే ఇలా చేయాలి, దేవుని చిత్తమైతే అలాగ చేయాలని చెప్పుకోవాలి. లేకపోతే ఆయన కృప మనకు దొరకదు, ఆయన తోడు మనకు దొరకదు, ఆయన హస్తము మనకు తోడై ఉండదు. ఎన్ని ఉపద్రవాలు నీ చుట్టూ రావచ్చుగాక నిన్ను కాపాడగలడు. అందుకన్నాడు ఒక చోట, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. ఎందుకు రాదు? అది ప్రభు చిత్తము. నువ్వు తెలుసుకున్నావు, నీ ఆలోచనలకు ప్రభు చిత్తాన్ని జోడించావు. నీ వెనక ప్రభు ఉన్నాడు కాబట్టి ఎంతోమంది నీ కళ్ళ ముందు వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు వెళ్ళవు. కారణం, నువ్వు కాపాడబడతావు అలాగా. ప్రియమైన వాళ్ళరా, ప్రమాదం నీ చుట్టూ ఉంది, ప్రమాదం నా చుట్టూ ఉంది, ప్రమాదం మన చుట్టూ ఉంది. ఆయన చిత్తమును అడుగుదాం. ప్రభువా, నా జీవితంలో నీ చిత్తము లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేను. నా జీవితంలో నీ చిత్తము లేకుండా ఒక్క ఆలోచన కూడా నేను ఆలోచించలేను. నీ చిత్తమయ్యా, నీ చిత్తమయ్యా, ఇలా నేర్చుకుందాం. ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. కొంతమంది నేర్చుకొని ఉండవచ్చు, చాలా మంచిది. ఒక నేర్చుకోకపోతే ఇలా అనుకుంటున్నాను ప్రభువా, నా పిల్లల విషయంలో ఇలా చేద్దాం అనుకుంటున్నానయ్యా, నా పిల్లల విషయంలో, నా కుటుంబ విషయంలో నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానయ్యా, కొంచెం ఇబ్బంది ఉంది, నేను అక్కడ దాకా వెళ్దాం అనుకుంటున్నాను, కొంతకాలం ఉందాం అనుకుంటున్నాను, అక్కడ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, లాభం సంపాదిద్దాం అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, అదే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రసంగి 8:16.
జ్ఞాన అభ్యాసము చేయుటకును దివారాత్రము కన్నులు నిద్ర కానరాకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకు నా మనస్సు నేను నిలపగా. ఆగుదాం. మహాజ్ఞాని సొలొమోను ఒకరోజు తన మనసుని నిలిపి ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నాడట. జ్ఞానాభ్యాసము చేయుటకు. పిల్లలు ఎంఎస్ చేయటానికి ఎంతమంది అమెరికాకి వెళ్ళట్లేదు? ప్రతి వారి కోరిక, ఆకాంక్ష, వారి కళ అబ్రాడ్ వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి, సంపాదించాలి. ఇక్కడ అదే రాయబడింది మాట. ఆ మహానుభావుడు ఇక్కడ రాస్తున్నాడు అదే, జ్ఞానాభ్యాసము చేయుటకు. నువ్వు ఆకతాయిగానో సరదాగానో తమాషాగానో గడపడానికి వెళ్తాలా, జ్ఞానం అభ్యాసము చేయటానికి. రెండో మాట ఏమంటున్నాడు? దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించే వ్యాపారాలు. దివారాత్రులు, రాత్రనక పగలనక, దివారాత్రులు నిద్ర కానకుండా మనుషులు జరిగించే వ్యాపారాలు. ఎన్ని చోట్ల లేదు ఈరోజు? మనం ఎంతమంది చేయట్లేదు ఈరోజు ఆ పనులు? ఎంతమంది వారు గమ్యములు చేరుకుంటున్నారు ఈరోజు? వాళ్ళు వారి బిడ్డల కోసం ఆయన ఎంతో సిద్ధపరిచాడండి, కానీ అర్ధాంతరంగా ఆయన వెళ్ళిపోయాడు. తన వారి కోసం ఆయన ఎంతో అనుకున్నాడండి, అర్ధాంతరంగా ఆయన వెళ్ళిపోయాడు. ఏ ప్రమాదమో, ఏ అపాయమో, ఏ కీడో తెలియదు. ఆయన ఒకరోజు ఆ వ్యాపారములేంటి, ఆ చదువులేంటి అని తన మనసుని ఏం చేశాడంట? నిలిపాడట. తన మనసుని నిలుపుతున్నాడు. మన మనసు నిలుపుదామండి. ఆలోచిద్దాం, ప్రభువా ఇన్ని క్రియలు నా జీవితంలో ఉన్నాయి, ఇన్ని ఆలోచనలు నా జీవితంలో ఉన్నాయి, నీ చిత్తమైతే, నీకు నచ్చితే, నీ అనుమతితో నాకు సమకూర్చవా, నీ అనుమతితో నాకు తోడై ఉండవా? అవన్నీ నేను ముగించుకొని నా కష్టార్జితమునందు నేను సుఖం అనుభవించేటట్టు, నా కష్టార్జితములో నేను సుఖం అనుభవించాలి. నీ కృప తోడయించు ప్రభువా, నీ దయ తోడయించు ప్రభువా. అడుగుదాం ప్రార్థనలో, నేర్చుకుందాం అట్టి ప్రార్థనను. ప్రియమైన వాళ్ళారా, యోబు గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనం. యోబు 20:18. చూడండి ఆ వచనం ఎలాగుందో. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. ఏం ప్రయోజనం? దివారాత్రులు కంటికి నిద్ర కానకుండా నువ్వు కష్టపడ్డావే, నువ్వు ప్రయాసపడ్డావే. దేని కొరకైతే వారు ప్రయాసపడి సంపాదించి ఉంటిరో, చూడండి ఆ వచనం అలాగే ఉంది. ఏ ఆలోచనలతో, ఏ ఉద్దేశములతో దానిని ప్రయాసపడి సంపాదించుకుంటేయో దానిని వారు అనుభవింపక, దానిని రుచి చూడక ఏం చేస్తారంట? మరలా అప్పగించేస్తారట. ఎందుకోసమేనా నువ్వు ప్రయాసపడి కష్టపడి సంపాదించింది? ఇందుకోసమేనా? నువ్వు అప్పగించటం కోసమేనా? మరి ఎవరికో ఇచ్చేయటం కోసమేనా? లేదు. నీవు సంపాదించినది, నీ లాభము, నీ కష్టార్జితము, నీ ప్రయోజనము నీవు అనుభవించాలి. వేరే వాళ్ళకి అప్పగించకుండా నువ్వు అనుభవించాలి అంటే దేవుని చిత్తం నీకు తోడై ఉండాలి. నీ చిత్తమైతే ప్రభువా నేను ప్రయాసపడి సంపాదించిన దానిని అనుభవించటానికి సహాయము చేయి. నేను వేరే వాళ్ళకి అప్పగించకూడదు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. ఇందాక మనం విన్నామే, ఆ ధనవంతుడు ఆ రాత్రి ఆయన అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు. సంపాదించిన ఆస్తి, సంపాదించిన ధాన్యము, వాడికి సంతోషం లేకుండా నా రాత్రి దేవుడు తన ప్రాణాన్ని అడిగేశాడు. నీ ప్రాణమును అలా దేవుడు అడగకముందే, ప్రభువా నేను చాలా సంపాదించానయ్యా, సంపాదించుకోవాలనుకుంటున్నానయ్యా, ఈ సంపాదించిన దానిలో నేను సంతోషించడానికి,
నేను అనుభవించటానికి నీ కృప నాకు తోడయించు, నీ కృప నాకు తోడయించు. ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ, ఆ స్త్రీలాగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. బహు గొప్పదైన స్త్రీ, బహు విశేషమైన స్త్రీ. ఆ స్త్రీ గురించి దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆ ముత్యము కంటే అమూల్యమైన ఆ ముత్యము, ఆ గుణవతి అయిన భార్య చేస్తున్న క్రియ ఒక్కటి మీకు చూపిస్తా. చాలా చేస్తుంది ఆవిడ. చూడండి 16వ వచనం. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభమును అనుభవము చే తెలుసుకొనును. అబ్బా, చాలండి, జవాబు వచ్చేసింది. గొప్ప స్త్రీ, గుణవతి అయిన భార్య, ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె ఒక పొలమును చూచిందంట. ఈ పొలము నా కుటుంబ లాభమునకు సరిపోతుందా లేదా అని నిర్ణయించేసుకుంది. ఎంత జ్ఞానమో! ఈ పొలము ప్రయోజనమా కాదా, ఈ పొలమును కొంటే నా కుటుంబము పోషింపబడతాదా లేదా అని ఆమె పొలమును చూచి దాన్ని తీసుకుంటుంది. ఆమె ఆలోచన చాలా గొప్పది, ఆమె జ్ఞానము చాలా గొప్పది. జ్ఞానము గల స్త్రీ, ముత్యము కంటే అమూల్యమైన స్త్రీ తీసుకుంది. ఏం చేస్తుందంట? తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటిస్తుంది. పొలము పనికొస్తుందా పనికిరాదా, తనకు మేలా కాదా చూసి తీసుకుంది. ఇప్పుడు ఎంతైతే దాచిందో, ఎంతైతే కూడబెట్టిందో, ఆ రోజుల్లో గతంలో మన చిన్నప్పుడే ఉండే ఏంటివి, బుడ్డీలు అంటే ముంతలు, బిళ్ళలు వేసుకొని, రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు దాచి ఒక 500, ఒక 300, 400 అయితే ఏదైనా కొనేవాళ్ళు. ముఖ్యంగా పిల్లల స్థాయిలో అది బాగా జరిగేది. మరి అప్పట్లో ఆమె ఎంత దాచిందో, ఆ కుటుంబం ఎంత దాచిందో, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించింది. ఇప్పుడు ఏం చేస్తుందంట? ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేస్తుంది. కొన్నాను, ద్రాక్ష తోట నాటాను, ఎవరినో పనులు పెట్టుకున్నారు కదా, వాళ్ళు చూస్తారులే అనుకోలేదు. తన నడికట్టు చేత నడుము బలపరుచుకుంటుంది. ఎస్, దేవుని కృప తోడు కలిగి, జ్ఞానము గల స్త్రీ, దేవుని కృప తోడు కలిగి, ఆ లాభము గురించి, ఆ వ్యాపారము గురించి ఆవిడ చేస్తున్న ప్రయత్నం చేతులతో బలంగా పనిచేస్తుంది. గొప్ప స్త్రీ, జ్ఞానము గల స్త్రీ, ముత్యము కంటే అమూల్యమైన స్త్రీ. వాక్యం సెలవిస్తుంది. ఏ ముత్యము కూడా ఆ స్త్రీతో పోల్చలేము, ఏ ముత్యము కూడా ఆ జ్ఞానముతో పోల్చలేము. ఇప్పుడు రాయబడిన 18వ వచనంలో మాట మనకి చాలా అవసరం ఈరోజు. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకుంటుంది. ప్రభువా, ఈ పొలము కొనటానికి నువ్వే సహాయం చేసావయ్యా, ఈ పొలములో ద్రాక్ష తోటను నాటడానికి నువ్వే సహాయం చేసావయ్యా, నా నడుమును బలపరుచుకోవటానికి, నా చేతులను బలముతో పనిచేయటానికి నీవే సహాయం చేసావయ్యా. ఇప్పుడు లాభం వచ్చింది. లాభం వస్తే తన వ్యాపార లాభమును అనుభవము చే తెలుసుకుంటుంది. ఇది దేవుడు నీకు ఇవ్వాల. ఈరోజు మీరు అడగాలి, ప్రభువా, ఆ స్త్రీకి ఇచ్చిన జ్ఞానము నాకివ్వు. ముత్యము కంటే అమూల్యమైనదన్నావు కదా. తన కుటుంబము కోసం ఆవిడ చేసిన పని, తన వ్యాపార లాభము,
అనుభవము చేత తెలుసుకుంటాడు. ఏ అనుభవము? దేవుని తోడుగా కలిగిన అనుభవం. దేవుడు తోడుగా కలిగిన అనుభవమును కలిగి ఆమె ఆ గొప్ప వ్యాపారము చేసి లాభము సంపాదించుకుంది. ఎన్నెన్నో లక్షణాలు రాశాడు. ఈరోజు మన వాక్యమునకు సమానమైన వచనం అదే. మిగతా చాలా వచనాలు ఉన్నాయి. అద్భుతమైన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ, ముత్యము కంటే అమూల్యమైన స్త్రీ. ఈ రోజులు ఎక్కడ కనుగొనగలం? ఎక్కడ దొరుకుతారు? దొరకగలరా? లేకుంటే వాక్యంలోనే ఆమె గురించి అలా దేవుడు వర్ణించి వదిలిపెట్టేశాడా? ఆమె అయితే తన వ్యాపార లాభమును అనుభవము చేత తెలుసుకుంటాడు. తెలుసుకోండి ఈరోజు మీరు, ప్రభువా నా జీవితంలో ఇంత సంపాదించుకోవటానికి, నా జీవితంలో ఇంత నేను సమకూర్చుకోవటానికి, నేను ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళాను, సంపాదించుకొని వచ్చాను. నేనేదో చేయాలనుకుంటున్నాను, చేశాను, సంపాదించుకుంటున్నాను. ఈ లాభము నీవిచ్చినదే. నీవు నాకు సామర్థ్యము కలుగు చేస్తే నేను భాగ్యము సంపాదించుకున్నా. ద్వితోపదేశకాండలు అదేగా మనం చదివాం. నువ్వు భాగ్యం సంపాదించుకోగలుగుతున్నావంటే, నువ్వు జ్ఞానం సంపాదించుకోగలుగుతున్నావంటే, నువ్వు అవకాశములు సంపాదించుకోగలుగుతున్నావంటే అది దేవుడు నీకు సామర్థ్యం ఇస్తే. ఆమెకి ఇచ్చాడు దేవుడు సామర్థ్యం. ఆవిడ హాయిగా కూర్చొని తన వ్యాపార లాభమును అనుభవం చే తెలుసుకుంటుంది. ఈరోజు మీరు నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? అయ్యా, నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించబరండి అని చెప్పుకొని వార్లారా అన్నావే, అటువంటి వారిలో నేను కూడా ఉన్నానయ్యా. నేను నీ చిత్తమైతే ఇది అది చేస్తానని ఇక మీదట నేను చెప్పుకుంటా. ఇక మీదట నేను అనుకుంటా, ఇదిగో ఈ స్త్రీలాగా అనుభవము చేత నీవు ఎట్లా సమకూరుస్తావో, ఆ బలము నాకు ఎలాగిస్తావో, ఆ జ్ఞానము నాకు ఎలాగిస్తావో, ఆ లాభము కూడా నువ్వు ఎలాగిస్తావో అనుభవం పూర్వకంగా నేను తెలుసుకుంటా. ఆమెకు ఇచ్చిన జ్ఞానము నాకు ఇవ్వు. నా జీవితంలో, నా కుటుంబంలో ఎన్నెన్నో అటువంటి లాభాలు నేను చూడాలనుకుంటున్నా. నేను పొందిన లాభమును, ప్రయాసపడి సంపాదించిన లాభమును ఇచ్చివేయకుండా ఎవరికో, పోగొట్టుకోకుండా ఎవరికో దానిని రుచి చూడాలి, అనుభవించాలి. ఆ భాగ్యం నాకు దయచేవా. నీ చిత్తము నా ఆలోచనలకు తోడై ఉంచు. నీ చిత్తము నా తలంపులకు తోడై ఉంచు అని ప్రార్థన చేద్దాం. సో దేవుడే ఇక మీదట దేవుని చిత్తమైతే ఇది అది చేతమని చెప్పుకొని ఈ జ్ఞానము కలిగిన స్త్రీ వలె వ్యాపార లాభమును దేవుని అనుభవముతో తెలుసుకోవటానికి తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. తలల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం.